భావుజీ ఇన్ లైటర్ మూడ్స్. భావుజీ సాధారణముగా చాలా గంభీరంగా ఉంటాడు. భయం, హడలిపోతారు అందరూ. మేరాజాదుల్లో ఉండే వాళ్ళకి భావుజీ అంటే హడల్. మనకు మాత్రం ఆయన ఇలా భుజమే చేసి మాట్లాడేవాడు, మనం ఓహో మన బాబుజీ కదా అనుకుంటాం. వాళ్ళు మాత్రం అటెన్షన్లోకి వెళ్ళిపోతారు బాబుజీ దగ్గర రాగానే, అంత భయం. సో అలాగ బాబుజీ సరదాగా ఉన్నటువంటి క్షణాల గురించి చెప్తున్నాడు. బాబుజీ వెన్ నాట్ ఇన్ అ ఫైరీ మోడ్ వుడ్ ఆఫెన్ ప్లే ప్రాంక్స్ ఆన్ us జస్ట్ టు వైల్ హిస్ టైమ్ అవే. సాధారణంగా చాలా గంభీరంగా ఉంటాడు బాబుజీ. అలా ఉండనప్పుడు, నవ్వుతూ ఉన్నప్పుడు మమ్మల్ని ఆట పట్టిస్తూ ఉండేవాడు కాలక్షేపం కోసం. హీ వుడ్ ఆఫెన్ కమెంట్, దిస్ ఈజ్ వాట్ వీ డిడ్ అరౌండ్ బాబా ఆల్ ద టైమ్. ఆట పట్టిస్తూ చెప్పేవాడు. బాబా ఎదురుగా, బాబా సమక్షంలో మేము ఉన్నప్పుడు కూడా ఇలాగే ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళం మేము. ఇట్ వాజ్ గ్రేట్ ఫన్ అండ్ ఎ టైం పాస్ ఫర్ అస్, ఫర్ దెర్ వాజ్ నథింగ్ ఎల్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్. మాకు టీవీ లేవు, సినిమాలు లేవు, ఏవి లేవు. ఇలా ఒకరినొకడు ఆట పట్టించుకుంటూ ఆ వినోదాన్ని మాకు మేమే సృష్టించుకునేవాళ్ళు బాబా దగ్గర ఉన్నప్పుడు. ఇంకొక దారి మాకు లేదు. వెన్ వీ వర్ నాట్ బిజీ అండ్ టూర్స్ ఆర్ దర్శన్ ప్రోగ్రామ్, దెన్ దిస్ వాజ్ అవర్ లైఫ్ విత్ బాబా. ఎప్పుడు బిజీగా ఉండేవాళ్ళం బాబాతో. దర్శనం, ఒక టూర్ అని, రాత్రి 3ంటికి లేచి పరిగెట్టండి అని వాడు ఈ మూటలు మూలలు సర్దుకుని పరిగెట్టడమే. కానీ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం ఇదిగో ఇలా ఒకరినొకడు ఆట పట్టించుకొని నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. ఇన్ ఎర్లీ ఇయర్స్ వెన్ దేర్ వాజ్ నో కేబుల్ టీవీ, వీడియోస్, కంప్యూటర్స్, మొబైల్స్, విట్ అండ్ హ్యూమర్ బికేమ్ ఏ మేజర్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ద రెసిడెంట్స్, ఎస్పెషల్లీ వెన్ ఎమాండ్లీ ఆల్సో టుక్ పార్ట్ ఇన్ ఇట్. రుస్తం చెప్తున్నాడు. మరి ఆ మొదటి రోజుల్లో 1960వ దశకంలో, అంటే బాబా శరీరం వదిలేసినండి, అప్పటికి ఇంకా టీవీలు రాలే, ఈ వీడియోలు టీవీలు ఏవి లేవు. ఆ మండలి వాళ్ళందరి ఎదురుగుండా కూర్చుని ఇలాగా సరదాగా నవ్వు తెప్పించే కథ చెప్పు, ఇలాగ బాబా కూడా అనేవారు కదా, హాస్యం కథ చెప్పు. మరి టీవీలు ఇవి ఉంటే అవే వేసుకునేవారేమో, అప్పటికి లేవు ఈ వీడియో ఫిల్ములు, ఇవేవి లేవు ఆయనకి. అంచేత ఇలా చెప్పమనేవారు. బాబుజీ వుడ్ ఆఫన్ pick on me, for he knew that I would try to outwit him with my humor, which he really enjoyed. రుస్తం అంటున్నాడు, సాధారణంగా నన్ను బాబుజీ ఎన్నుకునేవాడు ఆట పట్టించడానికి. ఎందుకని నేను ఆయనకంటే ఇంకా తమాషాగా ఆయన్నే ఆట పట్టించగలిగిన సామర్థ్యం నాకు ఉందని అతను అనుకునేవాడు. ద ఫాలోయింగ్ ఎపిసోడ్ ఈజ్ వన్ సచ్ ఇన్సిడెంట్ విచ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ ది రీడర్. ఒక జరిగిన సంఘటన యథాతథంగా మీకు చెబుతున్నాను. Once when a pilgrim was discussing some personal issues with బాబుజీ, ఒక సందర్శకుడు బాబుజీ దగ్గరికి వచ్చాడు. వాడి సమస్య ఏదో చెప్తున్నాడు. వాడు కూతురు పెళ్ళో, కొడుకు ఉద్యోగం, ఏదో గొడవ వాడు చెప్తున్నాడు. ఐ హ్యాపెన్ టు బి అరౌండ్, నేను అక్కడే ఉన్నాను. నేను నాట్ ఓన్లీ డిడ్ ది ట్రస్ట్ వర్కర్స్ అండ్ రెసిడెంట్స్ అప్రోచ్ బాబుజీ విత్ దేర్ పర్సనల్ అండ్ వర్క్ రిలేటెడ్ ఇష్యూ, బట్ ద పిల్గ్రిమ్స్ టు వుడ్ అప్రోచ్ హిమ్. సాధారణంగా మేరాబాద్లో పనిచేస్తున్న అలాంటి వాళ్ళు వ్యక్తిగత సమస్యలకు బాబుజీ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. నాకు ఇలా ఉంది సమస్య, ఇలా ఉంది, ఏం చేద్దామని. అలా కాకుండా మేరాబాద్ చూడడానికి వచ్చిన సందర్శకులు కూడా సలహా అడుగుతూ ఉండేవారు. బాబుజీని ఎవర్ రిఫ్యూజ్ ఆర్ టర్న్ డౌన్ ఎనీవన్, నో మ్యాటర్ హౌ బిజీ హీ వాజ్. అతను ఎంత పనిలో మునిగిపోయి ఉన్నా కానీ ఎవరిని అవి ఇప్పుడు కుదరదయా అని మాత్రం అనేవాడు కాదు. ఓపిగ్గా చెప్పేవాడు సమాధానం. ఆఫెన్ వీ వుడ్ బి సీటెడ్ అరౌండ్ హిమ్ ఫర్ అవర్స్ అట్ ఎ స్టేజ్ బిఫోర్ హీ వుడ్ బి ఫ్రీ టు డిస్కస్ ద ట్రస్ట్ వర్క్ విత్ అస్. ఒక్కోసారి మేము ఏదో ఈ చెక్కు సంతకానికి వెళ్ళేవాళ్ళం. 4 గంటలు 5 గంటలు కూర్చుని వాళ్ళు ఎవరితోటి మాట్లాడుతూ ఉండేవాడు. వాడి సమస్య ఎంత అయితే కానీ ఇది చెప్పి పెట్టేవాడు కదా. అలాగా అతని చుట్టూ కూర్చుని ఉండేవాళ్ళం కొన్ని గంటల పాటు. దిస్ పర్టికులర్ పిల్గ్రిమ్ వాజ్ యంగ్ అండ్ గుడ్ లుకింగ్. ఈ అమ్మాయి, ఇప్పుడు ఎందుకని నేను చెప్పానే, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది. తన వ్యక్తిగత సమస్య బాబుజీతో మాట్లాడు. చాలా అందంగా ఉంది ఆ అమ్మాయి కూడా. షీ డిస్కస్డ్ హర్ ప్రాబ్లమ్ విత్ బాబుజీ ఫర్ ఏ లాంగ్ టైం. గంటలు గంటలు మాట్లాడింది ఆ అమ్మాయి బాబుజీతో. బాబుజీ గేవ్ హెర్ సమ్ యూజ్ఫుల్ అడ్వైజ్ అండ్ షీ లెఫ్ట్. చెప్పాడు పాపం, నువ్వు ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి అన్నాడు. వెళ్ళిపోయింది. అండ్ షీ లెఫ్ట్. బాబుజీ లుక్డ్ అట్ మీ అండ్ సెడ్. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత బాబుజీ నా కేసు చూసి ఇలా చెప్పాడు, వెరీ నైస్ గర్ల్, షీ ఈజ్ ఎ నైస్ గర్ల్, ఐ లైక్ హర్. చాలా మంచి అమ్మాయి, నాకు నచ్చింది ఆవిడ తీరు అని బాబుజీ చెప్పారు. ఐ జస్ట్ నాడెడ్ క్వైట్లీ. అలాగా అని నేను అన్నాను. యాజ్ వాజ్ బాబుజీస్ హ్యాబిట్, హీ రిపీటెడ్ దిస్ స్టేట్మెంట్ ఏ సెకండ్ టైం. బాబుజీ ఎప్పుడు 2 సార్లు 3 సార్లు అదే డైలాగ్ చెప్తూ ఉండు. అగైన్ ఐ నాడెడ్ బికాజ్ హీ వాజ్ లుకింగ్ ఎట్ మీ. నాకేసి చూసి చెప్తున్నాడు కాబట్టి మళ్ళీ నేను బుర్రలే అవును అవును అని నేను అన్నాను.
Then with mischief in his eyes, Bhavuji asked me, do you think she is nice? అప్పుడు అన్నా, నేను అన్నాను కరెక్టే, కానీ నీకు కూడా ఆవిడ మంచిదే అని అనిపించిందా అన్నాడు. ఐ సెడ్ టు హిమ్, ఇఫ్ యు సే సో దెన్ షీ మస్ట్ బి. నువ్వు అన్నావు కదా కాబట్టి మంచిదే. బాబుజీ ఆస్క్డ్ మీ అనదర్ క్వశ్చన్, డూ యూ లైక్ హెర్? నీకు కూడా నచ్చిందా ఆవిడ అని అడిగారు. యాజ్ బాబుజీ వాజ్ ఇన్ ఎ గుడ్ మూడ్ అండ్ ట్రయింగ్ టు పుల్ మై లెగ్, ఐ వెంట్ అలాంగ్ విత్ ద గేమ్ అండ్ సెడ్, ఎస్ బాబుజీ ఐ లైక్. రమ్మో నన్ను అయితే ఆట పట్టిస్తున్నాడని నాకు అర్థమైపోయింది. బాగుంది బాబుజీ, నాకు కూడా ఆవిడ బాగానే ఉంది అని అన్నాను. బాబుజీ టర్న్ అన్ మీ ఇన్ మాక్ యాంగర్ అండ్ సెడ్, కోపాన్ని నటిస్తూ బాబుజీ ఇలా అన్నాడు, యూ స్కౌండ్రల్, what did you tell when you first came to live here? Do you remember? You said that you would not get married, that you would serve Baba with one pointed focus. నువ్వు మెహరాబాద్లో అడుగుపెట్టినప్పుడు ఏం చెప్పావు? నువ్వు నేను పెళ్లి చేసుకోను, ఏకాగ్ర చిత్తంతో బాబాకే సేవ చేస్తాను అని చెప్పావు. వీ గేవ్ యూ దిస్ ఆపర్చునిటీ అండ్ నౌ యూ టెల్ మీ దట్ యు లైక్ దిస్ గర్ల్. ఓహో, అది నిజం అనుకుని నమ్మి మేము పని పుల్లుగా నేను ఎత్తుకు పెట్టావు, నిన్ను నమ్మి నువ్వేమో ఆ అమ్మాయి నాకు నచ్చింది అన్నావు ఇప్పుడు అన్నాడు. ఐ సెడ్ టు బాబుజీ వెరీ క్యాజువల్లీ, బాబుజీ ఐ లైక్ ఆల్ గర్ల్స్ బట్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ ఆల్ ఆఫ్ దెమ్. చాలా మంది అమ్మాయిలు నచ్చుతూ ఉంటారు, దాని అర్థం అందరినీ పెళ్లి చేసుకుంటానే. బాబుజీ లాఫ్డ్ అండ్ సెడ్, ఓ ఐ సీ. గట్టిగా నవ్వాడు ఆయన. ఓహో అలాగా అన్నాడు. బాబుజీ దెన్ టర్న్ టు మీ అండ్ సెడ్, ఐ లైక్ యూ బికాజ్ యు ఆర్ ఆనెస్ట్. అప్పుడు నువ్వంటే నాకు ఎందుకు ఇష్టం అంటే నువ్వు చాలా నిజాయితీపరుడు, అది కావాలి అన్న. పాయింటింగ్ టు అనదర్ రెసిడెంట్ ఈ కమెంటెడ్, దిస్ మ్యాన్ ఈజ్ ఆల్వేస్ టాకింగ్ విత్ గర్ల్స్. I often find him staring at pretty girls, but when I point it out to him, he denies it. ఇంకొకడు ఉన్నాడు ఆ పక్కన, వాడికి చూపించి వీడెప్పుడు అందమైన అమ్మాయిల వంక చూస్తూ ఉంటాడు. ఏమిరా నువ్వు అలా చూస్తున్నావు, అమ్మాయి నచ్చిందంటే అబ్బాయి నాకే నువ్వే కరెక్ట్, నువ్వు ఒప్పుకున్నావు నిజాయితీ. దిస్ ఈజ్ డిజానెస్టీ బాబుజీ అన్నాడు. ఇది నిజాయితీ లేకపోవడం అంటే దాని అర్థం అది. ఎవ్రీ వన్ హ్యాస్ వీక్నెస్, ప్రతివాడికి బలహీనతలు ఉంటాయి. టు డినై ఇట్ అండ్ టు కవర్ ఇట్ అప్ ఈజ్ డిజానెస్టీ. బలహీనత ఉండడం తప్పు కాదు, కానీ ఆ బలహీనతను నీకు ఉంది కదా అంటే అబ్బిబిబిబి నాకు లేదు అనడము అది నిజాయితీ కింద రాదు. అని అనదర్ అకేషన్ బాబుజీ ట్రై టు పుల్ మై లెగ్ అన్ ద సేమ్ సబ్జెక్ట్. మరొక సందర్భంలో కూడా బాబుజీ ఇలాగే చేశాడు. ఇన్ సమ్ వేస్ ఐ ఫెల్ట్ దట్ బాబుజీ వాజ్ కాన్స్టెంట్లీ కీపింగ్ అన్ ఐ ఆన్ ద యంగర్ రెసిడెంట్స్ so as to help them keep their focus on Baba and not get attracted to others. అంచేత ఆయన అన్ని సర్వము తెలిసినవాడు కాబట్టి యువకులైనటువంటి ఇలాంటి వర్కర్స్ మీద ఎప్పుడూ కన్నేసి ఉంచేవాడు. ఎందుకని వాళ్ళ ధ్యాస బాబా మీద నుంచి అన్యమైన విషయాల మీదకు తరలిపోకుండా సూచనలు చేస్తూ ఉండేవాడు. తప్పునైనా తప్పు తప్పు. ది అదర్ మండలి మెంబర్స్ ఆల్సో డిడ్ ద సేమ్. మిగిలిన మండలి వాళ్ళు కూడా ఇదే పద్ధతిగా వ్యవహరిస్తూ ఉండేవారు. వెన్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ హ్యాపెండ్, కేబుల్ టీవీ హ్యాడ్ జస్ట్ అరైవ్డ్ ఇన్ ట్రస్ట్ కాంపౌండ్. ఇది సరిగ్గా నేను చెబుతున్నాను కదా ఈ విషయాలు, అప్పుడే కేబుల్ టీవీ కనెక్షన్లు వచ్చాయి అమ్మన్న గారికి. ఆ ట్రస్ట్ కాంపౌండ్ కూడా ఒక కేబుల్ టీవీ పెట్టాడు. బాబుజీ ఆఫెన్ రిటైర్డ్ ఎర్లీ ఇన్ ది ఈవినింగ్ టు వాచ్ హిస్ ఫేవరెట్ ప్రోగ్రామ్ అండ్ కేబుల్ టీవీ. కొత్తగా వచ్చింది కదా పాపం, బాబుజీ సాయంత్రం అవగానే ఆ కేబుల్ టీవీ పెట్టండి అని అక్కడ నచ్చిన ప్రోగ్రాంలు ఒక్కొక్కడికి ఒక్కొక్క సీరియల్ పిచ్చి ఉంటుంది కదా, అలాగే ఏదో చూస్తూ ఉండేవాడు. మీకు ఇరిచి చూసేవాడు ఎప్పుడు రామాయణ సీరియల్ ఖచ్చితంగా చూసేవాడట మేరాజాదులో. ఆయన చనిపోయి ముందు రోజుల్లో కూడా అది ఆ వనవాసంకి వెళ్ళడం రాముడు, ఆ సీన్ ఎంతో నచ్చిందని చెప్తూ ఉండేవాడు అనమాట. వెన్ ఐ వుడ్ హ్యావ్ సమ్ వర్క్ ఐ వుడ్ గో టు హిజ్ రెసిడెన్స్ అండ్ ఇన్ఫార్మ్ హిమ్ నో మ్యాటర్ హౌ లేట్ ఇట్ వాజ్ ఇన్ ది ఈవినింగ్. నేను ఏ పని ఉన్నా సరే ఆయన నా ఇంట్లోకి దూరి నేను అతన్ని డిస్టర్బ్ చేయడం నాకు అలవాటు. టీవీ చూస్తున్నా సరే, ఇఫ్ యూ వాజ్ వాచింగ్ టీవీ హీ వుడ్ ఆస్క్ మీ టు సిట్ అండ్ వాచ్ ఎ ప్రోగ్రామ్ విత్ హిమ్. ఉండవే 5 నిమిషాలు ఆగాల, చూడు ముందు ఆ సీరియల్ అయిపోద్ది మనకి, అప్పుడు మాట్లాడుకుందాంలే నన్ను కూడా కూర్చొని చూడమనేవాడు. ఆఫ్టర్ ది ప్రోగ్రామ్ ఫినిష్డ్ ఐ వుడ్ క్విక్లీ బ్రీఫ్ హిమ్ అబౌట్ ది వర్క్ అండ్ లీవ్. అది అయిపోగానే గబగబా నాకు ఇదిగో ఈ సంతకాలు పెట్టాలి, లేకపోతే నాకు ఈ సలహా కావాలి, నేను వెళ్ళిపోయేవాడు. వన్స్ వెన్ ఎ ఫేవరెట్ యాక్ట్రెస్ ఆఫ్ బాబుజీస్ వాజ్ అండర్ సో, బాబుజీకి బాగా నచ్చినటువంటి ఒక నటి ఏదో ప్రోగ్రాం నడుస్తుంది. బాబుజీ వాజ్ వెరీ ఎంగ్రాస్డ్ అండ్ ఆస్క్డ్ మీ టు టేక్ మై సీట్. ఆ పక్కన కూర్చుని చూడమన్నారు బాబుజీ కూడా.
ది నేమ్ వాజ్ మాధురి దీక్షిత్. మాధురి దీక్షిత్ నటించిన సినిమా అనమాట. బాబుజీ చాలా లైక్ చేసేవారు ఆవిడ నటన అంటే. అండ్ షీ వాజ్ ఏ సూపర్ స్టార్. అప్పటికి బాగా పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాడు. నాట్ ఓన్లీ వాజ్ షీ ఏ గుడ్ యాక్ట్రెస్ అండ్ డాన్సర్, బట్ షీ వన్ ది హార్ట్స్ ఆఫ్ ఆల్ ఇండియన్స్ విత్ హెర్ ఇన్నోసెంట్ బ్యూటీ అండ్ చార్మింగ్ చైల్డ్ లైక్ స్మైల్. ఆవిడ లక్షణాలు చెప్తున్నాడు. ఆవిడ అమాయకమైనటువంటి ఆ మొహము, తర్వాత సహజమైన సౌందర్యము, ఇది చూసి నచ్చని వాడు ఎవడూ ఉండడు. బాబుజీ వాజ్ వెరీ హ్యాపీ టు వాచ్ హెర్ అండ్ వెన్ ది షో ఫినిష్డ్ హి టర్న్ టు మీ అండ్ సెడ్ షీ ఈజ్ వెరీ ప్రిటీ అండ్ ఐ లైక్ హెర్. అయిపోయింది డ్రామా అయిపోయి బాబుజీ చెప్పాడు, ఎంత బాగుంది చూసావా, నాకు నిజంగా ఆవిడంటే చాలా ఇష్టము అన్నాడు. హీ దెన్ టర్న్ టు మీ అండ్ ఆస్క్డ్, డూ యూ లైక్ హెర్ అని అడిగాడు. నీకు ఇష్టమేనా, బాగుందా అని. ఐ న్యూ బాబుజీ వాజ్ అప్ టు ద ప్రాక్స్ అగైన్లీ. జాగ్రత్త పడ్డానే. సో ఐ ఆస్క్డ్, ఎస్ బాబుజీ షీ ఈజ్ వెరీ ప్రిటీ. ఏం అనుమానం లేదు బాబుజీ, చాలా అందంగా ఉంది అన్నాను. దెన్ బాబుజీ ఆస్క్డ్ మీ, విల్ యూ మ్యారీ హెర్? ఐ సెడ్, ఎస్ బాబుజీ, ఐ వుడ్ బి వెరీ హ్యాపీ టు మ్యారీ. ఓహో, తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అన్నాడు. మై రిప్లై సర్ప్రైజ్డ్ బాబుజీ. హీ సెడ్, యూ స్కౌండ్రల్, యూ సెడ్ యూ వుడ్ నెవర్ మ్యారీ. నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకోనని చెప్పావు కదా అన్నాడు. ఐ రిప్లైడ్, ఎస్ బాబుజీ, ఐ రిమెంబర్ ఇట్. నీ జ్ఞాపకం ఉందా అన్నాడు. నాకు జ్ఞాపకం లేకపోవడమే అన్నాడు. హీ లుక్డ్ మోర్ సర్ప్రైజ్ అండ్ ఆస్క్డ్, దెన్ వై డూ యూ సే యూ వాంట్ టు మ్యారీ? మరి అది జ్ఞాపకం ఉండి కూడా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నానంటావు అన్నాడు. ఐ సెడ్ టు హిమ్, బాబుజీ షీ ఈజ్ ఎ సూపర్ స్టార్, షీ డస్ నాట్ ఈవెన్ నో అబౌట్ మీ ఎగ్జిస్టెన్స్. నేను సముద్రంలో కాకిరెట్లంటాడు. నేను ఆవిడ పెద్ద సూపర్ స్టార్, మల్టీ మిలియనియర్. అసలు నేను ఉన్నాను, నేననే ఒక జీవనం ఉన్నానని ఆవిడకి తెలుసా? తెలియదు. Even if she did, why would he marry someone like me when she has millions of better people to choose from? ఎందుకే బాబు నీకా వర్రీ? ఒకవేళ నేను పెళ్లి చేసుకుందామన్నా ఆవిడ నాలాంటి పెళ్లి చేసుకుంటుందా? లక్షలాది మంది క్యూలో ఉంటారు ఆవిడ కోసం. బికాజ్ ఐ నో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్, దట్ ఈస్ వై ఐ సే ఐ విల్ మ్యారీ హర్. అది ఎలాగూ అవ్వదు కాబట్టి నువ్వు అన్నావు కాబట్టి సరే కానీ పెళ్లి చేసుకుంటాం అంతవరకే అన్నాడు. బాబుజీ లాఫ్డ్ అండ్ సెడ్, ఓ ఐసి, ఓహో అందుకని అలాగ అన్నావా అని నవ్వాడు. హీ దెన్ యాడెడ్, బట్ వాట్ ఇఫ్ షీ అగ్రీస్ టు మ్యారీ యూ, విల్ యూ మ్యారీ హర్? ఒకవేళ ఎవడు ఒప్పుకుందా అనుకుందాం, అప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావా అన్నాడు. ఐ సెడ్ టు హిమ్, హౌ కెన్ షీ అగ్రీ టు మ్యారీ మీ వెన్ షీ డస్ నాట్ నో అబౌట్ మీ? అసలు నేను ఎవడో తెలియకుండా ఆవిడ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకుంటుంది అన్నాడు. బాబుజీ సెడ్, యూ కెన్ రైట్ హెర్ ఎ లెటర్. నువ్వు ఒక ప్రేమ లేఖ రాసిపడి ఆవిడకి, దట్ వే షీ విల్ కమ్ టు నో అబౌట్ యూ. ఇఫ్ షీ అగ్రీస్ ఆఫ్టర్ దాట్ విల్ యూ మ్యారీ హెర్? ఆవిడ ఒప్పుకుంటే అప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావా అన్నాడు. నోయింగ్ బాబుజీ, ఐ న్యూ హీ వుడ్ గో ఆన్ అండ్ ఆన్ ఎండ్లెస్లీ. సో ఇన్ ఆర్డర్ టు కట్ హిమ్ షార్ట్ ఐ సెడ్ టు హిమ్. ఇంక బాబుజీ మొదలు పెట్టేటంటే ఆయన మొహం మీద చెప్పేస్తూ ఉంటారు బాబుజీ, శ్రీధర్ వాళ్ళంతా. ఇవాళ బాబుజీ ఉపన్యాసం కాబట్టి ప్రారంభమే మన చేతిలో ఉంది. అవతల చివరి వాళ్ళ చేతులు లేదు, ఆయన మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఏమనేవారు కాదు పాపం, నవ్వేవారు. అందుకే నీకు మీరు తెగొట్టడం మంచిది, లేకపోతే ఇలా గంటలు గంటలు వెళ్ళిపోతాయని ఇతను ఇలా. ఇఫ్ షీ అగ్రీస్ టు మ్యారీ మీ దెన్ ఐ సర్టెన్లీ విల్ బ్రేక్ మై ప్రామిస్ అండ్ మ్యారీ. నేను ముందు మాట ఇచ్చాను కదా పెళ్లి చేసుకోను అని. ఒకవేళ ఒప్పుకుంటే నన్ను పెళ్లి చేసుకోవడానికి నా మొదట ఇచ్చిన మాటని వెనక్కి తీసేసుకుని పెళ్లి చేసుకున్నాను. ఇట్ ఈస్ నాట్ దట్ యూ గెట్ ఎన్ ఆఫర్ ఫ్రమ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సూపర్ స్టార్ ఎవ్రీ డే అండ్ సో ఐ విల్ బ్రేక్ మై ప్రామిస్. ఇది మామూలు సాదాసీర వ్యవహారం కాదు. అంత పెద్ద ఆవిడ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అనుకో అంటున్నావు కదా, నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. బాబుజీ జస్ట్ లాఫ్డ్ అండ్ ఐ లెఫ్ట్ హిమ్ క్విక్లీ. నవ్వేసాడు, అమ్మ బతికాను రా, బయట పడిపోయి వచ్చేసి. ఐ థాట్ ది మ్యాటర్ హ్యాడ్ ఎండెడ్ దేర్. అమ్మయ్య అనుకున్నాను, కొమ్ముల కింద ఎలా అవ్వలేదు. ద నెక్స్ట్ డే బాబుజీ వెన్ హి వాజ్ ఫ్రీ ఫ్రమ్ వర్క్ టర్న్ టు మీ అండ్ సెడ్, మర్నాడు నా పని అయిపోయాక నా కేసు చూసేలా అన్నాడు, డూ యూ రైట్ దట్ లెటర్? మరి అయితే ఉత్తరం రాసేవా ఆవిడికి అని అడిగాడు. వండరింగ్ వాట్ హీ వాజ్ టాకింగ్ అబౌట్, ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ లెటర్? ఏంటో దేని గురించి అడుగుతున్నాడు బాబుజీ, ఏ ఉత్తరం అని అడిగాడు. బాబుజీ సెడ్, దట్ లెటర్ టు మాధురి దీక్షిత్, ద లవ్ లెటర్ విచ్ ఐ టోల్డ్ యూ టు రైట్. ఆవిడికి రాయమన్నాను కదా అది అన్నాడు. ఇన్ మై మైండ్
I was just thinking, I have so much to do, and now Bhavuji burdens me with the job of writing a love letter to a superstar. బోల్డ్ పని ఉంది ఇప్పుడు, ఊపిరి ఆడక చస్తున్నాడు. ఈయనేమో ఆ సినిమా స్టార్కి ఉత్తరం రాయమంటాడు, ఏమిట్రా బాబు అనుకున్నాను నేను. ఐ ఆస్క్డ్ హిమ్, డూ యూ రియల్లీ వాంట్ మీ టు రైట్ దట్ లెటర్? నీకు ఆ ఉత్తరం ఇంపార్టెంటా అని అడిగాను. ఈ సైడ్, ఎస్, యూ మస్ట్ రైట్ టు హర్. దెన్ ఇఫ్ షీ లైక్స్ యూ కెన్ గెట్ మ్యారీడ్ టు హర్. ఓకే, నువ్వు రాయాలి తప్పకుండా, ఒకవేళ ఆవిడ ఒప్పుకుంటే వెళ్ళి వేసుకో, పర్వాలేదు అన్నాడు. ఐ అగ్రీ టు డూ సో, అలాగే అన్నాడు. హోపింగ్ దట్ హీ వుడ్ ఫర్గెట్, ఐ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. అమ్మాయి ముసలోడు మర్చిపోతాడు, మరి ప్రమాదం లేదు అనుకున్నాను, మర్చిపోలే. బట్ వెన్ బాబూజీ కెప్ట్ నాగింగ్ మీ, ఐ డిసైడెడ్ దట్ ది ఓన్లీ వే టు గెట్ రిడ్ ఆఫ్ మై బ్యాక్ వాజ్ టు రైట్ దట్ లెటర్. అమ్మాయి ఆ ఉత్తరం ఏదో రాసి పడితే దరిద్రం వదిలిపోతుందని ఇంకా డిసైడ్ చేసుకున్నాను. ఇన్ దోస్ డేస్ ఐ వాజ్ రైటింగ్ కంప్లైంట్ లెటర్స్ టు ది గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆల్మోస్ట్ ఆన్ డైలీ బేసిస్ అబౌట్ ది పొల్యూషన్ caused by the chemical factory. And he had become proficient in doing it. So writing another letter would be just a matter of minutes. ఆ రోజుల్లో మంచి నైపుణ్యం సంపాదించాను నేను. ఎందుకని ఈ కెమికల్ ఫ్యాక్టరీ గురించి కట్టలు 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 రాసి ఇలాంటి ఉత్తరం 4 లైన్లు రాయడం పెద్ద కష్టమేం కాదు నాకు. అట్లీస్ట్ దట్ ఈజ్ వాట్ ఐ థాట్. 2 నిమిషాల పని అనుకున్నాను నేను. సో ఐ సాట్ డౌన్ టు రైట్ ఎ లవ్ లెటర్ టు ఎ సూపర్ స్టార్ హూ వాజ్ ది మోస్ట్ వాంటెడ్ ఉమెన్ ఇన్ ఇండియా అండ్ హూ డిడ్ నాట్ ఈవెన్ నో మై ఎగ్జిస్టెన్స్. భారతదేశంలో అతి ప్రఖ్యాతి పొందినటువంటి ఒక సూపర్ స్టార్కి ఉత్తరం రాయడం మొదలెట్టాను. నేనెవడో తెలియదు అప్పటికి. మై మైండ్ వాజ్ సడన్లీ బ్లాంక్. అసలు మొట్టమొదటి అక్షరమే పట్టలేదు. ఐ డిడ్ నాట్ నో హౌ టు బిగిన్. ఏం రాయాలి? హౌ డు యూ రైట్ ఏ లవ్ లెటర్ టు సమ్మన్ యూ డోంట్ నో? వాడు ఎవడో తెలియదు నీకు, వాడికి ఎలా రాస్తాం? అండ్ ద పర్సన్ ఆల్సో డస్ నాట్ నో. నీకు వాడు తెలియదు, వాడికి నువ్వు తెలియదు, ఎలా కుదురుద్ది? ఐ వాజ్ డమ్ స్టక్. ఐ జస్ట్ డిడ్ నాట్ నో హౌ టు బిగిన్. అసలు మొదలు ఎలా పెట్టాలో నా వల్ల కాలేదు. Finally, I gave up and I buried the blank paper with the, carried the blank paper with the superstar's name on it, in case Babuji again tried to needle me about the letter. ఇంకా అప్పుడు అనుకున్నాను, పైన రాశాడు ఏదో డియర్ మాధురు దీక్షిత్ రాశాడు, ఈ ఖాళీ కాగితం జేబులు పెట్టుకున్నాడు, ఈసారి మళ్ళీ తింటే ఇదే పోస్ట్ చేశారు. I had tried to outwit Babuji and instead get caught in a situation where he was using an absolutely silly thing to harass me. నేను ఆయన్ని జయించేద్దాం అనుకుని ఇందులోకి దూరాను. దానికే ఉన్నాను, ఇప్పుడు నేనే తగులుకున్నాను. ఇది ఎలా రాయాలో తెలియని పరిస్థితులు పడిపోయాను. వెల్, హీ హ్యాడ్ అవుట్ విటెడ్ మీ. ఆ రకంగా నేనే ఓడిపోయాను, అతనే గెలిచాడు. ద నెక్స్ట్ టైం ఐ వెంట్ టు హిస్ ఆఫీస్, ఐ క్యారీడ్ దిస్ లవ్ లెటర్ యాజ్ ప్రూఫ్ దట్ ఐ హ్యాడ్ మేడ్ ఎన్ అటెంప్ట్. నెక్స్ట్ మళ్ళీ పిలిచినప్పుడు ఇది పట్టుకుని వెళ్ళాను నేను. బాబు, నేను ప్రయత్నం అయితే చేశాను, ఇదిగో చూడు ఉత్తరం రాశాను లేదో అన్నాడు. I would go into his office with some work, and as soon as they finished discussing it, I would try to leave quickly, but as usual, Babuji would catch me and inquire about the progress of the letter. ఏం చేసే ఉత్తరం అని అడిగాడు. So the next time Babuji asked me about the letter, I showed him the blank page and told him that I was at a loss as to what I should write to a stranger who did not know me. ఆవిడ మొహం నాకు తెలియదు, నేను ఆవిడకి తెలియదు, ఏమి రాయిన ఆవిడకి అని ఆ కాగితం చూపించాడు. Babuji commented, but why can't you do that? It is so simple. You are so proficient in writing letters to government officials. So why can't you write? నువ్వు వ్యాసాలు రాసిస్తూ ఉంటావు కదా, పేజీలు రాసి 4 లైన్లు అన్నాడు. Babuji went on and on needling me about my proficiency in writing letters, but being unable to write a simple love letter. ఏడిపించాడు. ఒక ఉత్తరం మాత్రం రాయలేకపోతున్నావు, నువ్వు ఇన్ని కట్టలు కంప్లైంట్ రాసేసావు, ఎందుకయ్యా నువ్వు అన్నాడు. హీ వాజ్ వర్కింగ్ అపాన్ మై ప్రైడ్ త్రూ హ్యూమర్. అలాగూ నన్ను ఆట పట్టిస్తూ నాకున్న గర్వం మీద ఆయన పనిచేయడం ప్రారంభించాడు. నువ్వేదో చాలా గొప్పవాడిని అనుకుంటున్నావేమో. ఐ రియలైజ్ ఐ హ్యాడ్ ప్రైడ్ ఇన్ బీయింగ్ ప్రొఫిషియంట్ ఇన్ రైటింగ్ లెటర్స్ టు ద గవర్నమెంట్ అఫీషియల్స్ విచ్ వర్ రిగార్డెడ్ యాజ్ గుడ్ బై మెనీ. నేను చాలా గొప్పగా రాస్తాను ఉత్తరాలని అనుకునేవాడిని, ఆ గర్వం ఉంది. Babuji, as Baba's instrument, had probably censored it and was showing me my inability in a field that I took pride in. నా గర్వాన్ని అది బెలూన్ని చిల్లు పెట్టడం కోసం ఇలా సూర్యుతోటి ఇలా పొడిచినట్టుగా నువ్వు ఏ ఉత్తరమైనా రాసేస్తాను అనుకుంటున్నావేమో, నువ్వు కూడా రాయలేను ఉన్నాయి నాయన అని చెప్పడానికి అన్నట్టుగా అలా చేశాడు. ఫైనల్లీ Babuji said, all right,
ఐ విల్ హెల్ప్ యూ, నేను సాయం చేస్తాను, నువ్వేం వర్రీ అవ్వకన్నాడు. యు నో డౌన్ ద పాయింట్స్ దట్ ఐ గివ్ యూ, నేను కొన్ని పాయింట్లు చెప్తాను, అవి రాయన్నాడు. బాబూజీ దెన్ డిక్టేటెడ్ ఎ ఫ్యూ లైన్స్ విచ్ వర్ పొయిటిక్ ఇన్ ఇట్స్ ఫ్లో. ఆయన పద్యాలు రాయడం అన్నవాడు బాబూజీ, అది చెప్పాడు 4 లైన్లు. అండ్ సో బ్యూటిఫుల్లీ ఎక్స్ప్రెసివ్ ఆఫ్ లవ్ దట్ ఐ వాజ్ లిజనింగ్ ఇన్. మతిపోయింది నాకు ఆయన ఆ సౌందర్యం, ఆ భాష సౌందర్యం, ఆ ప్రేమ ఎలాగ వ్యక్తం చేయాలనేది అంత అద్భుతంగా బాబూజీ చెప్పాడు. ఐ డు నాట్ రిమెంబర్ ది ఎగ్జాక్ట్ వర్డ్స్ బట్ ఇట్ మెంట్ సంథింగ్ లైక్ యువర్ లాంగ్ ఫ్లోయింగ్ హెయిర్ రిమైండ్స్ మీ ఆఫ్ ద క్లౌడ్స్. అది ఏం చెప్పాడు నాకు జ్ఞాపకం లేదు, కానీ ఆయన ఎంత అందంగా చెప్పాడు. అవి మేఘమాలలాగా ఆవిడ తల ఇలా ఎగురుతూ ఉంది అని చెప్పాడు. యువర్ బ్యూటిఫుల్ ఐస్ ఆఫ్ ది డెప్త్ ఆఫ్ ది ఓషన్. అది నీ సౌందర్యంతో నిండిన నీ కళ్ళలో సముద్రం అంత అగాధము దాక్కుని ఉంది. ద బ్యూటీ ఆఫ్ ఆల్ ది ఎర్త్లీ ఫ్లవర్స్ పేల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బ్యూటీ ఆఫ్ యువర్ లిప్స్. నీ అందం ముందు ప్రపంచంలో ఉన్న అద్భుతమైన పుష్పాలన్నీ కూడా తేలిపోతాయి. ఐ వాజ్ టోటలీ డేడ్ వెన్ బాబూజీ అప్పుడు మతిపోయింది. అమ్మ బాబోయ్, బాబూజీ ఎంత బ్రహ్మాండంగా చెప్తున్నాడు. ఐ జస్ట్ టెస్ట్ వావ్, ఎనీబడి వుడ్ ఫ్లిప్ ఆఫ్టర్ రీడింగ్ సచ్ ఏ లవ్ లెటర్. పడిపోవాల్సిందేనా ఇది, ఇలాంటి ఉత్తరం కనుక వెళ్తే ఎవడైనా సరే ఒప్పుకోవాల్సిందే. ఐ డిడ్ నాట్ నో యూ కుడ్ రైట్ లవ్ లెటర్స్. అంటే నువ్వు లవ్ లెటర్స్ కూడా ఇంత బ్రహ్మాండంగా రాయగలవని అనుకోలేదు నేను అన్నాడు. వేర్ డిడ్ యూ లెర్న్ టు రైట్ సచ్ లవ్ లెటర్స్? ఎంత బాగా రాస్తున్నావు, ఎక్కడి నుంచి నేర్చుకున్నావు నీ విద్య అంతా? వర్ యూ ఇన్ లవ్ విత్ సమ్? నువ్వు కూడా ఎవడి ప్రేమలో అన్నా పడ్డావా అని అడిగాడు బాబూజీని. ఐ హ్యాడ్ స్టిల్ నాట్ గాటన్ ఓవర్ మై షాక్ అట్ హీరింగ్ సంథింగ్ సో బ్యూటిఫుల్ స్పాంటేనియస్ ఫ్రమ్ ఎ పర్సన్ హూ డిడ్ నథింగ్ బట్ క్రిటిసైజ్ అండ్ హ్యామర్ ఆల్ ద డే. బాబూజీ రోజు చేసేది ఏమిటి? నువ్వు తప్పు చేసావు, నువ్వు సరిగ్గా చేయలేదని తిట్టడం, వాయించడం తప్ప ఇంకేమీ ఎరగను అతని నుంచి. అలాంటి వాడి నుంచి ఇంత బ్రహ్మాండమైనటువంటి ఆ ఉత్తరం. ఆశ్చర్యపోయాను. సో ఇన్ ది స్టేట్ ఐ ఆస్క్డ్ ది స్టూపిడ్ క్వశ్చన్, వర్ యూ ఇన్ లవ్ విత్ సమ్వన్? ఈ ఆశ్చర్యంలోనే అడిగేసాను, నువ్వు ఎవడ ప్రేమలో అన్నా పడ్డావా? బాబూజీ స్మైల్డ్ అండ్ రిప్లైడ్, ఎస్, ఐ వాజ్ ఇన్ లవ్ అండ్ ఐ కంపోజ్డ్ ఎ లాట్ ఆఫ్ లవ్ సాంగ్స్ ఫర్ దట్ పర్సన్. నేను ఒకటి ప్రేమలో పడ్డాను, ఆ ప్రేమ పిచ్చిలో పడి చాలా పద్యాలు రాశాను. ఎవ్రీవన్ నోస్ అబౌట్ ఇట్ అండ్ ఐ విల్ టెల్ యూ ఆల్సో వాట్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ మై బిలీవెడ్ అవతార్ మెహర్ బాబా. అందరికీ తెలుసు నా ప్రేమ ఎవరి మీద అయినా, నీకు చెప్తాను, అవతార్ మెహర్ బాబా మీద. ఎస్, I had completely forgotten that the souls who looked so human to us and whom we referred to as the Mandali had hearts that were burning in the fire of divine love and longing for union. మళ్ళీ చెప్తున్నాడు, వీళ్ళు మామూలు మనలాంటి చొక్కా ప్యాంటు వేసుకొని మనతోటి తిరుగుతూ ఉండడం వల్ల మనలాంటి మనుషులకైనా జమ కట్టేస్తూ ఉంటాం. కానీ వాళ్ళ హృదయములో తమ దివ్య ప్రియతముడితో ఎప్పుడు ఏకమైపోతామా అనే తపనతో జ్వలించేటువంటి ఆ ప్రేమ జ్వాల ఎప్పుడు సజీవముగా ఉంటుంది. ఆఫ్టర్ దిస్ ఎపిసోడ్ బాబూజీ నెవర్ ఎంక్వైర్డ్ అబౌట్ దట్ లెటర్ అగైన్. ఇది అయిపోయాక ఇంక బాబూజీ ఈ గొడవ మానేసడికి నా జోలికి రాలే. అండ్ సో ఐ డిడ్ నాట్ రియల్లీ ఎండ్ అప్ మెయిలింగ్ ఇట్. అలాగా ఇంక దాన్ని పోస్ట్ చేసే అవసరం కూడా నాకు రాలేదు. It appears that Baba used this whole incident to drive a point home. అప్పుడు నాకు అనిపించింది, బాబా నా మీద ఒక విషయం గురించి బాబూజీ ద్వారా ఇంత సన్నివేశము తీసుకొచ్చాడు. వన్స్ ఐ రిజిస్టర్డ్ ది పాయింట్, ద హరాస్మెంట్ ఆటోమేటికలీ స్టాప్. అది నేను గమనించగానే బాబూజీ దాన్ని వదిలేసేవాడు. ఇది నేను ఏదైనా రాసేయగలను అనే గర్వం దాక్కుని ఉండేదన్నమాట ఇతను. అది తెలిసింది, తనకు తెలియగానే బాబూజీ వదిలేసింది. మెనీ ఇయర్స్ డౌన్ ద రోడ్ when I recognized that the Mandali had the ability to read a person's heart and perceive his true intentions, it occurred to me that in all these years, when I was playing hide and seek with Babaji and using my wit and humor to avoid his hammering, he must have known all along what I was doing, and yet he did not reveal that to me. మండలి వాళ్ళకి ఒక నైపుణ్యం ఉండేది. మనము లోపల ఏమి ఆలోచిస్తున్నాము అనేది సంపూర్ణముగా వాళ్ళకి తెలుసు. అది తెలుసు అన్న విషయం బయటికి చెప్పకుండానే ఆ విషయాన్ని మాత్రం వాళ్ళు మనకి తప్పకుండా తెలుసుకునేలాగా వాళ్ళు చేస్తారు. మనని
ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ నోయింగ్ వాట్ ఐ వాజ్ అప్ టు హీ అలౌడ్ మీ టు గెట్ అవే విత్ ఇట్. అన్నీ తెలుసు అతనికి, నేను ఏం చేయబోతున్నాను కానీ వదిలేసేవాడు చెయ్యి, కానీ నీవు దొరకపోతావా నువ్వు. So one day, when Bhavuji was free, I confronted him on this issue and asked him whether he knew all along what tricks I was up to and why I was doing it. ఒకనాడు బాబుజీని అడిగేశాను, బాబుజీ నేను ఏం ఆలోచిస్తున్నాను, ఏమి చేద్దామని ప్లాన్ చేస్తున్నాను, ఇవన్నీ నీకు తెలిసిపోతూ ఉంటాయి కదా అని అడిగాను. బాబుజీ స్మైల్డ్ అండ్ సెడ్, ఎస్ ఐ న్యూ ఆల్ అలాంగ్. సర్వము నాకు తెలుసు, మొదటి నుంచి మీరు ఏమి ఆలోచిస్తున్నారో అవన్నీ నాకు తెలుసు. ఐ వాజ్ నాట్ సర్ప్రైజ్, నాకేం ఆశ్చర్యం కలగలేదు, ఎందుకంటే నాకు అనుకుంటూ ఉన్న విషయమే అది. అండ్ ఐ ఆస్క్డ్ హిమ్ ఫర్దర్, దెన్ వై డిడ్ యూ లెట్ మీ గెట్ అవే విత్ ఇట్. కానీ నన్ను కార్నర్ చేయకుండా, దొరికిపోయినట్టు పట్టుకోకుండా వదిలేస్తూ ఉంటావు ఎందుకు అని అడిగాను. యూ కుడ్ హ్యావ్ కార్నర్డ్ మీ అండ్ హ్యామర్డ్ మీ బట్ యూ లెట్ మీ గెట్ అవే. అప్పుడు నన్ను ఏమి అనకుండా వదిలేస్తూ ఉంటావు, ఎందుకు అలా వదిలేస్తావు అని అడిగాడు. స్టిల్ స్మైలింగ్, బాబుజీ రిప్లైడ్, బికాజ్ ఐ ఎంజాయ్డ్ వాట్ యు ఆర్ డూయింగ్. ఇట్ వాజ్ వాట్ వీ డిడ్ అరౌండ్ బాబా ఆల్ ది టైమ్ టు లైటన్ ది అట్మాస్ఫియర్. ఎందుకంటే మీరు అలాగా చేస్తూ ఉంటే మాకు కూడా వినోదం కలుగుతూ ఉంటుంది. బాబా ఎదురుగుంటా కూడా మాకు ఇలాగే ఉండేది. ఆయనకి సర్వమో తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి, ఆయన విడిచిపెట్టేస్తూ ఉండేవాడు అంతే నవ్వుకొని. ఇట్ మేడ్ లైఫ్ విత్ హిమ్ బేరబుల్. అలా ఉండడం వల్లే అంత భయంకరమైన జీవితాన్ని కూడా భరించగలిగేవాళ్ళం మేము. బాబుజీ చెప్తున్నాడు, బాబా దగ్గర ఉండడం అంత దుర్భరమే, అయినా ఆయన కొన్ని విషయాలు విడిచిపెట్టేసి కూడా పోన్లే అంచేత మేము భరించగలిగేవాళ్ళం. అది యూ ఆర్ డూయింగ్ ద సేమ్ అండ్ యూ డిడ్ ఇట్ వెరీ న్యాచురల్లీ. దిస్ ఈజ్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ ఇట్. అది మీరు కూడా ఏదో ఆట పట్టించేసాం తప్పించేసుకున్నాం అనుకుంటూ ఉంటారు, అది మేము కూడా వినోదం వదిలేస్తూ ఉంటాను. యూ డిడ్ నాట్ లీవ్ ది మండలి అండ్ స్టార్ట్ క్రిటిసైజింగ్ దమ్ బిహైండ్ దర్ బ్యాక్ లైక్ సమ్ అదర్స్ డిడ్. అది బాబుజీ చెప్తున్నాడు రుస్తంతో, మీరు కూడా మండలి వాళ్ళని విమర్శ చేస్తూ ఉంటారు, తెలుసు మాకు ఇవన్నీ కూడా, మిగిలిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎలా చేస్తారు అలాగే. యూ హెల్డ్ ఆన్ టు బాబా అండ్ కంటిన్యూ టు వర్క్ విత్ మండలి అండ్ యూజ్ యువర్ విట్ అండ్ హ్యూమర్ టు అవాయిడ్ ది హరాస్మెంట్ అండ్ అబ్స్టకల్స్ దట్ కేమ్ ఇన్ యువర్ వే. అది మీరు మీకున్న తెలివితేటలను, మీకున్న హాస్య చతురతను వాడి మా చేతుల్లో మందలింపులను తప్పించుకొని చాకచక్యంగా మసలుతూ ఉన్నారు. ఇదంతా మేము గమనిస్తూనే ఉంటాం. దిస్ ఈజ్ వాట్ ఐ అప్రిషియేటెడ్ ద మోస్ట్, దట్ యూ కంటిన్యూ టు లవ్ ది మండలి ఇన్ స్పైట్ ఆఫ్ హెరాస్మెంట్ అండ్ కంటిన్యూ టు వర్క్ విత్ దెమ్. ఇది చాలా ఇష్టం మాకంటే, కష్టమును భరిస్తూ దొరికిపోకుండా తప్పించుకుంటూ ఉండడం. బాబా కూడా సేమ్ స్టైల్, గని కానీ వీళ్ళందరూ కూడా అలాగే ఉండేవారు.